ఇంకా కేసీఆర్ ఏది బస్సు యాత్రలు పెట్టిన తర్వాత మొత్తం తిరుగుతున్నాడు, జనాలు వస్తున్నారు, ఏదో చెప్తున్నాడు, మేము మంచిగా ఉండే, మేము ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చినాక అది రాలేదు, ఇది రాలేదు. కానీ అవి పక్కన పెడితే నాకు అత్యంత ఎక్కువ దృష్టి ఆకర్షించింది కేసీఆర్ ఎక్కడ పోయినా మిర్చి బజ్జీలు తింటుండు, ఛాయ్ తాగుతుండు. నన్ను హోటల్లో కూర్చుంటుడు, ప్రతి చోట మిర్చి బజ్జీలు తింటాడు. ఇదే నేను వ్యతిరేకంగానో సెటైరికల్గానో మాట్లాడతలేను, దృష్టిని ఆకర్షించిన విషయం. ఆయన పోయినప్పటి నుంచి కూడా ఇంట్లోకించి బయలుదేరి సభ పెట్టినప్పటి నుంచి కూడా, బస్సు యాత్రలు చేసినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు చేసినటువంటి దాంట్లో ఆయన సభల్లో సహజంగా ఆయన మాట్లాడతాడు, సహజంగానే తిడతాడు, సహజంగానే విమర్శ చేస్తాడు. మంచి కమ్యూనికేటరు, జనాలకు ఎట్లా చెప్పాలో, ఎట్లా నచ్చ చెప్పాలో అట్లా చెప్తాడు. జనాలు ఓటేస్తారా, ఓటేయరా, వచ్చిన జనాలు ఓటేస్తారా, ఓటీన వచ్చిరా, పైసలకు వచ్చిరా అనేది రెండో అంశం. కానీ కేసీఆర్ ఎక్కడికి పోయినా కూడా హోటల్లో టీ తాగి మిర్చి తిన్న కేసీఆర్. మొన్న ఎక్కడ తొర్రూరు దగ్గర కూడా, మా ఊరు దగ్గర తొర్రూరు దగ్గర పోయినప్పుడు కూడా ఆ పక్కన పిలిచి పిల్లలకు వాళ్ళకి ఇచ్చి సెల్ఫీలకు టైం ఇచ్చి మిర్చి బజ్జీలు తిన్నాడు, పకోడీ తిన్నాడు. అట్లా ఎక్కడికి పోయినా కూడా ఈ 10 రోజుల్లో 8 రోజుల్లో ఎన్ని రోజుల్లో చేసినటువంటి దాంట్లో కేసీఆర్ నేను ప్రగతి భవన్లోనో ఫామ్ హౌస్లో ఉండే వ్యక్తిని కాదు, నేను ప్రజలలో ఉంటా, చిన్న చిన్న హోటళ్ళల్లో కూర్చుంటా. వెంకట్రావుపల్లిలోని రాజన్న హోటల్లో కేసీఆర్ మిర్చిలు తిని టీ తాగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్లకు వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో వెంకట్రావుపల్లిలో కాసేపు ఆగారు. ఇది అంటే కేసీఆర్ ఎవరైనా తింటారు, ఎవరైనా చేస్తుండొచ్చు. ఎన్నికల సందర్భంలో బయటకు వస్తారా, మిగిలిన సందర్భంలో బయటకు వస్తారా రారా పక్కన పెడితే, తాను ఒక ప్రజల మధ్యనే ఉన్నాను, నేను ప్రజలకు దూరం కాలేదు, నేను మధ్యలోనే ఉంటా. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఆయనకు సంబంధం తెగిపోయింది పూర్తిగా. ఆయన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ప్రజల దగ్గర నుంచి వచ్చేటువంటి అనేకమైనటువంటి విషయాలు పక్కకు పోయినాయి. ఫోన్ ట్యాపింగ్లు, లేకపోతే పక్కన ఉండేటువంటి వాళ్ళ మీద ఆధారపడి, అధికార యంత్రాంగం మీద ఆధారపడి ప్రజల యొక్క నేరుగా కలుసుకునేటువంటి సందర్భాలు తెగిపోయినాయి ఆయనకు. ఇప్పుడు నేను కాదు, నేను ప్రజల మధ్యనే ఉన్నా అని చెప్పుకోవడం కోసం కేసీఆర్ చేసింది నన్ను ఆకర్షించినటువంటి అంశం. నేను చూస్తుంటే ప్రతిరోజు ఎన్నో చోట ఉంది. నేను అసలు ఆ 10 పిక్చర్స్ తీసి పెడదాం అనుకున్నాను, కానీ ప్రజలందరికీ తెలుసు. ఎక్కడ పోయినా ఏదో ఒక చోట మాత్రం ఛాయ్ తాగడమో, హోటల్లో చిన్న చిన్న పక్కన రోడ్డు మీద ఉండేటువంటి చిన్న పూరిపాకలో ఉండేటువంటి హోటల్లో, మామూలు కాకా హోటళ్ళల్లో కూర్చొని తాగిండు. మళ్ళీ పెద్ద హోటల్స్ రెస్టారెంట్లలో కూర్చోలేదు, చిన్న హోటల్స్లో కూర్చొనే మాట్లాడినాయి. కేసీఆర్కు సంబంధించినటువంటి అంశంలో ప్రజల మధ్య నేను ఉన్నా అని చెప్పుకునేటువంటి అవకాశం ఎక్కడుంది అనేటువంటి దానిపైన